ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాము. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాము. యోసేపు జీవితంలో పోతీఫరు గృహంలో ఉన్నటువంటి యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 39 2వ వచనంలో చూసినప్పుడు యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్ష సేనాధిపతియునైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిలీల యొద్ద నతని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యోసేపు జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి మేళ్లను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యోసేపునకు దేవుడు తోడై ఉండెను కనుక యోసేపుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా దేవుడు ఆయనకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. అది పోతీఫర్ గారు గ్రహించి తనకున్నటువంటి అన్ని విషయాల్లో కూడా ఆయనకు ఏం చేసిండు అంటే అప్పజెప్పి ఉన్నాడు. మరి తాను చేస్తున్నదంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు యోసేపు జీవితంలో. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పోతీఫర్ గృహంలో యోసేపు అనే అంశం ద్వారా ఈ ఉదయకాలంన కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి మొదటి నుంచి 6 వచనాలను మనం చూసాము. 6 వచనంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే యోసేపును ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు, తోడై ఉన్నాడు అనేటటువంటిది మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మరి 7వ వచనానికి వచ్చేసరికి మరి తనకొక సమస్య ఉత్పన్నమై ఉన్నది యోసేపు గారికి. అది చూద్దాం ప్రియులారా. యోసేపు గారికి అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు జీవితంలో తాను దేవునికి భయపడుతూ ఉంటూ ఉన్నాడు. అలాగునే యజమానునికి నమ్మకంగా ఉంటూ ఉన్నాడు. దేవునికి భయపడుతూ ఉంటూ ఉన్నాడు. ఎందుకు అనంటే మరి దేవుడు తనకు అప్పజెప్పినటువంటి పనిని మాత్రమే నేను చెయ్యాలి అనేటటువంటిది ఒకటి. రెండోది, దేవునికి నేను భయపడాలి అనేటటువంటి తీర్మానం చేసుకున్న వాడిగా
యోసేపు గారి జీవితాన్ని మనం చూడగలుగుతాం. మరి అన్ని అధికారాలు ఉన్నప్పటికీ మరి తాను ఏం చేయాలనుకుంటే చేసుకోగలుగుతాడు. కానీ యోసేపులో ఏమి లేదు అనంటే ఆహ్, దురాశ లేదు. అంతేకాకుండగా నష్టం చేయాలన్న ఆలోచన లేదు. ఆ ఆస్తినంతా గూడా తన వశంలో చేసుకోవాలన్నటటువంటి ఉద్దేశ్యం లేదు. చెడు ఆలోచన, చెడు అభిప్రాయము ఎట్టి పరిస్థితుల్లో యోసేపు గారు కలిగి ఉండలేదు. యజమానుడు అప్పజెప్పినటువంటి పని మీద నమ్మకంగా ఉన్నాడు. దేవునికి భయపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో గూడా మనం గూడా ఎప్పుడైతే దేవునికి భయపడుతూ, లోబడుతూ మనం ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా కాకుండగా మనము దేవునికి భయపడకుండగా ఒకవేళ మనకు అప్పజెప్పినటువంటి పనికి నమ్మకంగా ఉండకపోతే కూడా మనము జయించలేము, అభివృద్ధి చెందలేము, ఆశీర్వదింపబడలేము. దేవుడు మనకు తోడై ఉండడు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది ఈ మాటలను. మరి యోసేపు తన యజమానురాలైనటువంటి పోతీఫర్ గారి భార్య తనతో పాటు శయనించమని చెప్పినప్పుడు తాను ఒప్పుకోలేదు. మరి ఆ తర్వాత మనం చూసినప్పుడు ఆ దినము భార్యతో దుష్కారం చేసి నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందుననెను. తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక ఎబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలెనని ఈడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయానని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రమును తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్త ఈ మాటల చొప్పున చెప్పెను. నీవు మన యొద్దకు తెచ్చిన ఆ ఎబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానెను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలో బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాలలో యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనక చెరసాలలో అధిపతి అతని చేతికి అప్పగింపబడి దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినప్పుడు 7వ వచనం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కడ కూడా పోతీఫర్ గారి భార్య ఆమె తన అభిప్రాయాన్ని, తన ఆలోచన విధానాన్ని యోసేపు గారి మీద అలాగున్నే ఆమె దృష్టి ఉంచుకొని ఉంటూ ఉన్నది. అలా దృష్టి ఉంచినటువంటి
చెడు అభిప్రాయం కలిగినటువంటి ఆ యొక్క స్త్రీని, యజమానుని భార్యను యోసేపు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా యోసేపు ఆమెను ఒప్పుకొనలేదు, ఆమె దగ్గర ఉండలేదు, మాట కూడా వినలేదు అనేటటువంటిది పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటల్ని మనం చూసినప్పుడు మరి ఆ మాట విననందుకు ఏం జరిగింది అని అంటే యోసేపును చెరసాలలో వేయించాడు పోతిఫర్ గారు. అంటే తన జీవితంలో తన భార్య మాటను విన్నాడు. ఏ పోతిఫర్ జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు 2 విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. యోసేపులో ఉన్న మంచితనాన్ని, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడనేటటువంటి విషయాన్ని పోతిఫర్ గ్రహించారు. అధికారం అంతా కూడా తనకు అప్పజెప్పారు. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగము యోసేపు గారు చేయలేదు. మరి ఆమె చేయనించు అని చెప్పినప్పుడు ఆ మాట యోసేపు గారు వినలేదు. ఆ మాట విననందుకు ఆమెకు కోపం వచ్చి ఆమె ఆ పద్ధతిలో ఆ చేతి కొంగును చేజిక్కించుకొని ఇలా చేశాడు ఎబ్రీ దాసుడు అని చెప్పి ఆమె గుర్తు చేసినప్పుడు తన యజమానునికి కోపం వచ్చి చెరసాలలో వేయించాడు. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4 సార్లు దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. మరి పోతిఫర్ గృహంలో 3 సార్లు మనం చూస్తాము. అలాగనే చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉండెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన దేవునితో నమ్మకంగా ఉన్నాడు, తన యజమానికి నమ్మకంగా ఉన్నాడు, దేవునికి భయపడ్డాడు, తన యజమానికి నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనము ఏ పనిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరి దగ్గర పనిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, అది చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా కానీ మనకు పని అప్పచెప్పినటువంటి యజమానునికి మనము నమ్మకంగా ఆ పనిని పూర్తి చేసేవారిగా ఒకటి ఉండాలి. ఆ యజమాని ఒకవేళ గృహాన్ని అప్పజెప్తే ఆ గృహంలో నమ్మకంగా ఆ కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలు కానీ, యవ్వన బిడ్డలు కానీ, స్త్రీలు కానీ, కుటుంబం అంతటికి కానీ అందరితో కూడా, ఈ భూమి మీద అందరితో కూడా మరి ఎలా ఉండాలి అని అంటే, మనం నమ్మకంగా, అంటే యజమాని అప్పజెప్పినటువంటి పనిలో నమ్మకంగా మనం ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు కూడా యోసేపు గారు తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు. కానీ తన భార్య పోతిఫర్ గారు చేసినటువంటి వేసిన అపనిందను బట్టి ఆమె క్షయించమని చెప్పి యోసేపు గారిని కోరినప్పుడు యోసేపు గారు దాన్ని ఒప్పుకొనందుకు ఆమె బలవంతంగా నా మాట వినలేదు అనేటటువంటి ఉద్దేశంతో యోసేపు గారిని చెరసాలలో వేయడానికి తన భర్తతో కుయుక్తితో ఆమె చేయించినటువంటి పన్నాగమై ఉంటున్నదని చెప్పి దేవుని వాక్యం మనకు ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనం నుంచి 23వ వచనం వరకు ఇవన్నీ కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, దేవుడు చెప్పిన పనిని మనం నమ్మకంతో పనిచేసేవారిగా ఉండాలి. ఈ భూమి మీద మనమందరం కూడా దేవునికి మరి వారసులుగా ఉన్నప్పటికీ పనివారిగా మనం ఉంటూ ఉన్నాము. మన యజమానికి మనం లోబడేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరాశ కానీ అనేకమైన సమస్యల్లో మనం చిక్కుబడకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అంతేకాకుండా మరి 37వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే 37వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూస్తే, మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజసంరక్ష సేనాధిపతియునైన పోతిఫరునకు అతనిని అమ్మివేసిరి. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును
రాజ సంరక్ష సేనాధిపతియునైన పోతిఫరునకు అతనిని అమ్మివేసిరి. పోతిఫరునకు మిద్దెనీయులు తీసుకొని వెళ్ళి అతన్ని అమ్మివేసిరి. అంతకుముందు మనం ఆలోచన చేస్తే అతని అన్నలు తనను గుంతలో పాడేయడము, అలాగునే అతన్ని బయటికి తీసి అమ్మివేయడము, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడి ఉంటూ ఉన్నాయి. 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 41వ అధ్యాయము మరి 40వ వచనాన్ని మనం చూస్తే 45వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మరియు ఫరో యోసేపునకు జప్నతప నెహో అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫరు కుమార్తెగు అసెనెతునిచ్చి పెళ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారం చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహుగా విరివిరిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండు పొలం యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనక కొలుచుట మానివేసెను. 50వ వచనం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతిఫెరా కుమార్తెయగు అసెనెతు అతనికి వారిని కనెను. 51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాను. ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు మరి ఆయన కృతజ్ఞత కలిగి ఉంటూ ఉన్నాడు దేవునికి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాధ కలిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాడు, అలాగనే సంతోషం కలిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. తన పిల్లలకు దేవుడు దయచేసినటువంటి ఆ పేర్లను తాను పెట్టుకుంటూ ఉన్నాడు. మరి మనము మన జీవితంలో కూడా నమ్మకత్వము, అలాగునే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము ఎప్పుడు మర్చిపోవద్దు. అంతేకాకుండా మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే కృతజ్ఞత హీనులుగా మనం ఉండవద్దు. కృతజ్ఞతాహీనులుగా మనం ఉండవద్దు. దేవుడు చేసిన విషయానికి ప్రతి విషయమునందు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉంటూ ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పబడుతుంది కదా, 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తు నందు దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము జరిగించేవారిగా, కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఆదికాండము 46వ అధ్యాయాన్ని 20వ వచనాన్ని మనం చూస్తే 46, 20వ వచనాన్ని చూద్దాం. యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు హోనుకు యాజకుడగు పోతిఫెరా కుమార్తె అయిన అసెనెతు అతనికి కనెను. మరి తన పిల్లలు ఈమె అసెనెతు వలన కలిగినటువంటి పిల్లలు అనేటటువంటి విషయాన్ని మనకు ఈ 46వ అధ్యాయము 20వ వచనంలో చూశాము. అలాగనే 41, 45, 50వ వచనంలో కూడా మనం ఆ విషయాన్ని మనం చూశాము. 40వ అధ్యాయంలో 3, 4 వచనాన్ని మళ్ళీ చూద్దాం. ఆదికాండం 40, 3, 4 వచనాలను మనం చూద్దాం. వాటి తర్వాత
41 చూశాను, 40వ వచనాన్ని 3, 4 చూద్దాం. వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వంశము చేయగా, క్షమించండి, వంశం అన్న వశము అనేది, ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత వారిద్దరూ, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భాక్ష్యకారకుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావములు కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారెవరునూ లేరని అతనితో ననగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను. అది చిగిరించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గేలలు పండి ద్రాక్ష ఫలమాయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తినని తన కలలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు, దాని భావమిదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు. ఇక్కడ చూసినప్పుడు మరి తనలో ఉన్నటువంటి ఆ కలభావం చెప్పడానికి ఉన్నటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి స్థితిని యోసేపు గారు చెప్పిన ఆలోచన విధానాన్ని మనం చూస్తే, కలల భావం చెప్పగలిగినటువంటిది దేవుని ఆధీనంలో ఉన్నది కదా అని చెప్పాడు. అంటే దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు తన చిత్తము మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యోసేపు గారు అని చెప్పి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. వారి యొక్క కలభావాన్ని ఆయన చెప్పగలడానికి అవకాశం తనకు దేవుడు అనుగ్రహించాడని చెప్పి గ్రహించాడు. ఎప్పుడైతే మనం చేసేది మన గొప్పతనము కాదు, మన ద్వారా నడిపించేది దేవుని గొప్పతనం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఆయన నెరవేరుస్తున్నాడని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. ఒకవేళ నేను అనేటటువంటి పదం, ఒకవేళ నేనే చెప్పగలను అనేటటువంటి పదం ఒకవేళ మనం అనుకుంటే, అలా అనుకునే వాళ్ళు ఆ దేశంలో చాలామంది ఉండి ఉండొచ్చు, కానీ ఎవరికి సాధ్యము కానటువంటి పని. ఎందుకనంటే యోసేపు గారికే సాధ్యమైంది. ఆయన దేవునికి భయపడ్డాడు, దేవుని మాట చొప్పున ఉంటూ ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు చెరసాలలో బందీగానైనా ఉండగలిగాడు, కానీ దేవునికి లోబడి ఉన్నాడు, దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు యోసేపు జీవితంలో చాలా తోడై ఉంటూ ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే, ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్ష సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు భావములు గల కలలు చేరి ఒక్కటి కంటిమి. అక్కడ రాజసంరక్ష సేనాధిపతికి దాసుడై ఉండిన యొక్క ఎబ్రీ
పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించినని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గురించి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే యోసేపులో ఉన్న గొప్పతనాన్ని చూసినప్పుడు ఈ కళలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము వెళుతూ ఉంటే ఈ యొక్క గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు ఆ కంట్లో నీళ్ళు అనేది బాగా తిరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే అక్కడ కూడా మంచి ఉత్తరాన్ని, మంచి జవాబుని ఇస్తాడు దేవుడు అని చెప్పాడు, కానీ నేను చెప్తా అని అనలేదు. నిజమే ప్రియులారా, ఎక్కడైనా మనం వాడబడుతూ ఉన్నాము అని అంటే అది దేవుని చిత్తం మాత్రమే అని మనం గ్రహించాలి. అందులో మన గొప్పతనము, మన మంచితనము ఏమాత్రం లేదు అనేటటువంటిది మనం గ్రహించాలి. యోసేపు జీవితాన్ని మనం చాలా మాదిరికరంగా మనం తీసుకునేవారిగా మనం ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవడానికి యోసేపు జీవితం మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటిది గమనించాలి. మరి యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని, బలిసినవియు చూపున కందని వ్యూనైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చాను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారంగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేశాను. అవి వాటి కడుపులో పడెను, కానీ అవి కడుపులో పడినట్లు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారంగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని, మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక దంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పిల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఆ పిల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశాను. ఆ కలను జనులకు తెలియజెప్పి తిని, గాని దాని భావమును తెలపగల వారెవరునూ లేరని అతనితో చెప్పాను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది దానిని ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు, కల ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారం పైకొచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను. ఇదిగో ఐగుప్తు దేశమంతటా బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారంగా నుండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును.
అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపు పడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానం గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగం తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహారం అంతటిని సమకూర్చి ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారంనకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని చెప్పాను. ఇక్కడ దేవుడు మహిమపరచబడ్డాడు. ఇక్కడ దేవుడు మహిమపరచబడ్డాడు ఫరో చేత, అక్కడున్న సేవకుల చేత. ఫరో దేవుడు మహిమపరచబడ్డాడు. ఇలాంటి వ్యక్తిని మనం చూడగలిగామా అంటే, దేవునితో ఎప్పుడైతే నమ్మకంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. మరి ఆయనలాగా మన జీవితాన్ని మనము ముందుకు తీసుకొని నమ్మకాన్ని దేవునికి భయపడి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. మరియు ఫరో తన చేతికున్న ధన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నతప నెహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెకు అసనెతనిచ్చి పెళ్లి చేశాను. మరి ఈ విషయాలు ఇంతకుముందు మనము చదువుకున్నాము. ఎప్పుడు దేవునికి మనంతో భయపడుతూ ఉంటామో దేవుడు ఆయన మనల్ని కాపాడుతూ వస్తాడు. మరి దేవునికి భయపడకుండా మనం ఉంటే ఏమీ ప్రయోజనము లేకుంటుంది. మనం బ్రతకొచ్చు, మనకిష్టమైనటువంటి బ్రతుకు మనం బ్రతకొచ్చు. కానీ దేవుడు మనకు తోడై ఉండకపోతే మనం ఏమీ కూడా చేయలేము అనేటటువంటిది పరిశుద్ధ గ్రంథం మనకు ఆధారం చూపిస్తూ ఉన్నది. యోసేపు జీవితంలో ఆయనకు 2 సార్లు కలభావం చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు దేవునికి సాధ్యమే అనేటటువంటి విషయాన్ని మొదట చెప్పాడు. రెండవసారి చెప్పాడు, మంచి జవాబునే దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పి పోతిఫర్ గారికి చెప్పాడు, ఫరోకు చెప్పారు. ఇలా మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి యోసేపు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో మన జీవితంలో కూడా మేలులు జరుగుతాయి. దేవునికి ఆయన భయపడ్డాడు. రెండవది దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మూడవది దేవుని మీద భారం వేసి ఉన్నాడు. మరి ఏ విషయంలో కూడా పాపము చేయకూడదనే అటువంటి ఆలోచన కలిగి యోసేపు గారు ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం చూసాము. మరి 2వ రాజుల గ్రంథాన్ని మనం చూసినప్పుడు 25వ అధ్యాయాన్ని మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము
25 అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూస్తే మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19 సంవత్సరములందు 5వ నెల 7వ దినమున రాజు దేహ సంరక్షకులను అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబుకద్నెజరు దాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందును ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్చివేశాను. ఈ యొక్క 25వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చూస్తే ఈ క్లుప్తమైనటువంటి విషయాన్ని మనం చూస్తే మరి దేవాలయము నశింపబడి జనులు దాసులుగా బబులోనికి తీసుకొని పోబడిరి. మరి జనులు బబులోనుకు తీసుకోబడిరి. ఈ 21వ వచనం చూసినప్పుడు బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదా వారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడిరి. ఇక్కడ చూస్తే నెబుజరదాను, రిబ్లా, ఇశ్రాయేలు, చెరవాసము, ప్రవచనం నెరవేర్చబడుట, అలాగునే జపన్య ద్వారపాలకుల గురించి, సొలొమోను గురించి, ఎండి నాణ్యం గురించి, బంగారు సువర్ణం గురించి, పాత్రల కలహం గురించి, పరిశుద్ధ ఉపకరణల గురించి, బాబేలు గురించి, దేవదూషణ గురించి, ఇత్తడి గురించి, ఇర్మియా గురించి, మరి అంతేకాకుండా ఇశ్రాయేలు చెరవాసం గురించి, ప్రవచనం నెరవేర్చబడట గురించి, అగ్ని కుమ్మరించుట గురించి, అంతఃపురముల గురించి, సొలొమోను దేవాలయం గురించి, దేవాలయం నాశనం గురించి, నెబుజరదాను గురించి, మరి బాబేలు గురించి, సంఖ్యల గురించి, క్రూరత్వం గురించి, ఖైదీల గురించి, మరి యెరికో గురించి, ఈ విషయాలన్నీ కూడా 2వ రాజుల గ్రంథము మరి 25వ అధ్యాయంలో యెరూషలేము మరలా ముట్టడి చేయబడెను. సిద్కియా బంధింపబడెను. అతని కన్నులు పొడవబడెను. దేవాలయం నశింపబడి జనులు దాసులుగా బబులోనుకు తీసుకొని పోబడిది. ఎప్పుడైతే దేవుని మాటకు మనము లోబడకపోతే, దేవుని మాటకు విధేయత చూపించకపోతే మనము ఇతరులకు దాసులం అవుతామనేటటువంటిది మనం గమనించాలి. యోసేపు దాసునిగా వెళ్ళినప్పటికీ తాను మరి ప్రధానమంత్రి కావడానికి దేవుడు కృపను చూపించాడు, ప్రధానమైనటువంటి మంత్రి కావడానికి. మరి మన జీవితంలో కూడా మనము ఆలోచనలో ఎప్పుడు కూడా దేవునికి వేరుగా ఆలోచన చేయకుండా దేవుని చిత్తం మీద ఆధారపడి మరి దేవునికి లోబడుతూ మనం ఎప్పుడైతే ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడనే విషయాన్ని మనం చూస్తాము. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూద్దాము. అప్పుడు రాజదేహ సంరక్షకులకు అధిపతి అగు నెబుజరదాను శేషించి పట్టణంలో నిలిచి ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోనునకు కొనిపోయాను. అయితే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబుజరదాను లేమి గల దరిద్రులను యూదా దేశంలో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను, పొలములను నియమించెను. మరియు ఇర్మియాను గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులను అధిపతి అగు నెబుకద్నెజరుదానుకు యాజ్ఞనిచ్చెను. నీవు ఇతనికి హాని చేయ దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెనని చెప్తూ ఉంది.
దేవుని వాక్యం. మరి 14వ వచనం 13 చూస్తే, కావున రాజదేశ సంరక్షకులకు అధిపతి అయిన నెబుజరదానును షండ్రులకు అధిపతియగు నెబుషాజబానును జనులకు అధిపతియగు నెర్గల్ షా రేజర్ను బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి ఈ బందీ గృహాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన ఐకాం కుమారుడగు గెదాల్యాకు అతని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసెను. మరి ఇక్కడ ఈ 39వ అధ్యాయాన్ని చూసినప్పుడు బబులోను రాజు యూదా రాజును పట్టుకొని అతని కన్నులను పొడిచి బబులోను దేశమునకు తీసుకొని వెళ్ళెను. యెరూషలేము నాశనము చేయబడి జనులను బబులోను దాసులుగా కొనుపోబడిది. ఇర్మియాకు లభించిన సంరక్షణ. ఇర్మియా దేవునికి విధేయత కలిగి ఉన్నాడు, లోబడి ఉన్నాడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇర్మియాకు సంరక్షణ ఇక్కడ లభించి ఉంటూ ఉన్నదనేటటువంటి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి మనము యోసేపు జీవితంలో మనము చూసిన విషయాలను, మరి ఇర్మియా జీవితంలో చూసిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చిత్తాన్ని మనం కూడా దేవునికి లోబడుతూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వాక్య పఠనాన్ని చేస్తూ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దేవునితో నెమ్మదిగా మనం దినములు గడుపుకుంటూ దేవుడు ఈ భూమి మీద మనకు పరదేశులుగాను యాత్రికులుగాను కొద్ది దినములు మనకు అవకాశం కల్పించినప్పుడు మనము దేవునికి లోబడి దేవునికి విధేయత చూపించి ఈ లోకంలో మనకు ఎవరైతే పని చెప్తే ఆ యజమానికి నమ్మకంగా ఉంటూ దేవునికి విధేయునిగా మనం ఉంటూ వర్ధిల్లాలని చెప్పి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనకు యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, పోతీఫర్ గృహంలో యోసేపు జీవితాన్ని మనం చూసాము. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పోతీఫరు గృహంలో యోసేపు జీవితాన్ని మేము పరిశీలన చేసుకొని ఉంటూ ఉన్నాము. ఇందులో చాలా గొప్ప విషయాలు ఉంటున్నాయి నైనా. మీకు లోబడేటటువంటి విషయాలు, మీ మీద ఆధారపడేటటువంటి విషయాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి విషయాలు నైనా. అలాగనే ఈ లోకంలో యజమానులు అప్పచెప్పినటువంటి పనికి నమ్మకంగా ఉండడానికి మరి యోసేపు జీవితంలో నేను చూస్తూ ఉన్నాం. అప్పుడే యోసేపు గారికి మీరు తోడై ఉన్నారనేటటువంటి విషయాన్ని మేము గ్రహించాం నాయన. మా జీవితాలను కొద్ది దినములు ఈ భూమి మీద మాకు ఇచ్చి ఉంటుండగా నాయన, మేము మీకు లోబడి జీవించి విధేయత కలిగి జీవించి ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ఈ మనవులు వాక్యాన్ని బోధించుకోవడానికి, గ్రహించుకోవడానికి, మనసుకు అత్తుకోవడానికి ఈరోజు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.